అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలో ఎస్జేపీ స్కూల్ వెనుక వైపు నూతనంగా ఏర్పాటు చేసిన మైనార్టీ ఉర్దూ మీడియం స్కూల్ను గురువారం స్థానిక శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం మండలం ఇన్ఛార్జ్ గుమ్మనూరు నారాయణ స్వామితో కలిసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ముస్లిం మైనార్టీ సోదరీమణులు వారికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ మైనార్టీ పిల్లల చదువుల కోసం ఉర్దూ మీడియం పాఠశాల కావాలని స్థానిక ముస్లిం సోదరులు కోరిన వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి శరవేగంగా పనులు పూర్తి చేయించినట్లు తెలిపారు. తన చొరవతో 50 లక్షల వ్యయంతో అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి ఈ పాఠశాలను అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు. ఇది కాకుండా రేపు రాజకీయంగా కూడా మిమ్మల్ని ముందుకు తీసుకుపోతానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మాటిస్తున్నాను. మీరు రాండి, ముందుకు రాండి. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు, కౌన్సిలర్ ఎన్నికలు సాయి, ఇది నాకు కూడా ఛాలెంజ్. ఇంత పెద్ద ఎత్తున మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విద్యాకైతేనేమి మన ఇమాం మోజన్లకి కూడా డబ్బులిస్తున్నాడు. ఇంత పెద్ద ఎత్తున మన పిల్లవాళ్ళకి నిన్ననే తల్లికి వందనం ఒక వాట్సాప్లో చూడడం జరిగింది. రెండో వాళ్ళలో మన ముస్లిం ఆడపడుచులు ముందుకొచ్చి మా పిల్లవాళ్ళకి ముగ్గురికి మన తల్లికి వందనం వచ్చింది, నలుగురికి తల్లికి వందనం వచ్చిందంటే ఇది మంచి ప్రభుత్వం, మన తెలుగుదేశం ప్రభుత్వం అనేది మనందరూ తెలుసుకోవాలా. ఈరోజు ఎక్కడైనా కానీ ఏదైనా కూడా ఆ రోజు వాళ్ళు అన్నారు, ఈరోజు ఏదైనా దౌర్జన్యాలకు ఎవరైనా ఉన్నారా? గుంటకల్ నియోజకవర్గంలో ఎవరైనా దౌర్జన్యం చేస్తున్నారా? దౌర్జన్యం చేస్తే మాత్రం వాళ్ళకి తోకలు కత్తిరిస్తారని చెప్పి మరొకసారి హెచ్చరిస్తున్నా. అందరూ అన్నదమ్ములుగా ఉండాలా, అందరూ బాగుండాలా. ఎవరు పని వాళ్ళు చేసుకుపోవాలి, కానీ ఒకరు చేసే పనికి మీరు ఎవరైనా ఏమైనా ఆటంకం కలిగిస్తే మాత్రము వాళ్ళకి క్షమాభిక్ష అనేది ఉండదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా, ఖచ్చితంగా మాటిస్తున్నా. మీరందరూ కలిసిమెలిసి ఉండండి. నేను ఒక ఎమ్మెల్యేగా చూడొద్దండి, మీ కుటుంబ సభ్యుడు, మీ అన్న తమ్ముడుగా చూడండి. రండి, ఎప్పుడైనా రండి, మీ పని చేసి పెడతానని మీ అందరికీ మాటిస్తున్నా. కాబట్టి ఇలాంటి కార్యక్రమంలో పాలు పంచుకోవడం నేను అదృష్టంగా భావిస్తున్నా. ఇక్కడున్న నా ముస్లిం సోదరులు, మా కుటుంబ తెలుగుదేశం కుటుంబాలందరూ కూడా కసితో ఉన్నారు. ఖచ్చితంగా అభివృద్ధి అంటే తెలుగుదేశం అంటే అభివృద్ధి అని ఉంది. వీళ్ళందరూ సాయి సహకారాలు నాకు ఒకేసారి అన్నారు, అన్న ఈ టైంలో మేము ఉర్దూ కాలేజు ఓపెన్ చేయడం జరుగుతుందంటే నేను తన్ను కూడా చూడలే. ఇంత భారీ ఎత్తున, ఇంత పెద్ద ఎత్తున నా అక్క చెల్లెములు, ఆడపడుచులు, ముస్లిం సోదరులు, చిన్న పిల్లలు వచ్చారంటే నేను ఒక అదృష్టవంతుడు. వాళ్ళ ప్రేమ అనురాగాలు ఎల్లవేళలో నాలో ఉంటుందని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నా. కాబట్టి ఇలాగే ఇంకా ఏదైనా రావచ్చు, మీరు వచ్చి నాతో పని చేసుకొని ఒక ఎమ్మెల్యేతో పోము, మా కుటుంబ సభ్యుడు మా గుమ్మనూరు జయరామన్నతో పోతామని మీరు అందరూ వచ్చి పని చేసుకొని పోదామని అనేదానికి నేను ఎప్పుడు మీకు రుణపడి ఉంటాను. ఎందుకంటే ఇది చరిత్ర. నేను 3 సార్లు ఎమ్మెల్యే అయినడం జరిగింది, 5 సంవత్సరాలు మంత్రి జరిగింది. కానీ కర్నూలు జిల్లాలో ఉండడం జరిగింది 2 సార్లు ఎమ్మెల్యే. 30 రోజుల్లో చరిత్ర సృష్టించాలంటే అది ఒక గుంటకల్ నియోజకవర్గ ప్రజలకే దక్కింది. నా ఊపిరినంత వరకు మీ రుణం ఇలాగే మీకోసం కష్టపడి ఒక కుటుంబ సభ్యులకే ఉంటానని మీ అందరికీ మాటిస్తూ, ఈ ఆనందంలో వర్షం కూడా కలిగింది. వర్షం వచ్చినా కూడా ఇంతమంది ఉన్నారంటే మీ రుణం నేను ఎప్పుడు కూడా. సలాం లేకం. ఇది 35 రోడ్డు కూడా అడగడం జరిగింది. స్ట్రేట్గా చూసి ఇక్కడ ఇంజనీర్ పంపించి ఏమాత్రం ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బంది తొలగించి స్ట్రేట్గా రోడ్డు కూడా ఏర్పాటు చేసేదాన్ని కూడా నేను ఆలోచన చేసి మీకు మాటిస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఎవరైనా అపోహలు ఏమైనా ఉంటే మీకు మైక్ ఇస్తా, మీకు మైక్కి నేను సమాధానం ఇస్తా. ఎవరైనా మా ముస్లిం సోదరులకి ఏదైనా ఫలానా ఏరియాలో ఫలానా దగ్గర జరుగుతుందని మీరు నాకు చెప్పండి, నేను సమాధానం ఇస్తా. సమాధానం వచ్చినప్పుడు నేను చర్యలు తీసుకుంటా. మీ ఎవరైనా నాతో మీరు కొంతమంది వచ్చినారు నిన్న ఆర్టీసీ వాళ్ళు వచ్చి నా స్ట్రక్చరు, నా బాడీ చూసి వాళ్ళు బయట ఉండి భయపడినారంట. అది ఎందుకే కదా, కానీ ఇలాంటి వాడు వైఎస్ఆర్ వాళ్ళు చెప్పినప్పుడు భయం వాళ్ళకి వచ్చిందచ్చు. కానీ నా దగ్గర వచ్చి కూర్చున్న తర్వాత
అన్నా ఇలాంటి ఎమ్మెల్యే ఇలాంటి కుటుంబ సభ్యులు నేను చూడలేదన్నా అన్నాడు. కానీ అది ఏమో కానీ ఆ ధైర్యం నాకుంది. మీరు ఒక్కసారి ఒక 10 నిమిషాలు అర్ధగంట అంటే నన్ను ఇంకా మీరు ఎప్పుడు జన్మలో మర్చిపోరు. నేనేమో మీకు దౌర్జన్యం చేసి నన్ను ప్రేమ పంచుకోలే, నా ప్రేమ మీకు అందించే నేను మీ ప్రేమను లాక్కుంటానే, కానీ ఎప్పుడు కూడా భయపెట్టి నేను ఎప్పుడు రాజకీయం చేయలే. ఇదే కాదు, ఎప్పుడైనా కానీ మీరు రండి, ఒక 10 నిమిషాలు నాతో కూర్చుంటే మాత్రం నన్ను ఎప్పుడు కూడా మర్చిపోరని చెప్పి ఈ సందర్భంగా అల్లాహకి కూడా తెలుసు. అల్లా ఈరోజు నాకు ఆశీర్వదించాడంటే ఇంకా ఇంతకైనా వరం ఏం కావాలని నేను అడుగుతున్నాను. కాబట్టి ఇక్కడికి వచ్చిన పెద్దలు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, నా చెప్పుడు మాట్లాడుతుందంట, ఆ చెల్లెమ్మకి నేను మైకిస్తున్నా. అమ్మ తల్లి మాట్లాడండి. చెప్పచ్చు. ఎందుకు తెలుసా? ఒక పక్క ఆనందానికి వర్షం, ఒక పక్క నా అల్లా పేరు అంటే ఇదే శుభశీర్షకం. ఇది మన మైనారిటీ సోదరులు ఒక గుమ్మనూరు జయరాం అయితేనే మా మైనారిటీని ఆదుకుంటాడనే దానికి ఇదే శుభసూచకం అని చెప్పచ్చు. నేను అదృష్టంగా భావిస్తూ ఈ కాలేజీని కొన్ని రోజులు మన ముస్లిం పిల్లలకు 1వ తరగతి నుంచి 10వ తరగతి ఉండేటట్లుగా ఇక్కడే ఏర్పాటు చేసేదానికి ఈ సౌకర్యం మీ అందరి తరఫున కలిగిస్తామని ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. కొంతవరకు కొన్ని రోజులు అది వేరే వాళ్ళకి కాదు, మన ఉర్దూ పిల్లలే 1వ క్లాస్ నుంచి 10వ తరగతి వరకు చదివించుకోవాలా. ఎందుకంటే పక్కలో స్కూల్ ఉంది, అది శిథిల వ్యవస్థకు పోయి ఆ పైన పెంకులు ఊడిపోయి పిల్లల పైన ప్రమాదకరంగా జరుగుతాయని మన ముస్లిం పెద్దలు వచ్చినప్పుడు వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది. ఇది ఖచ్చితంగా రిపేర్ చేసిన తర్వాత మన పిల్లలే ఇక్కడ చదువుకోవాలని చెప్పి ఆ రోజు మాట ప్రకారంగా ఈరోజు ఆ మాట ప్రకారంగా చేస్తామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇది కొన్ని రోజులు ఉంటుంది. తర్వాత మొన్ననే ఫరూక్ అని కలిసినప్పుడు మొత్తం పైన స్టాఫ్ని ఏర్పాటు చేయాలని చెప్పి నాతో చెప్పడం జరిగింది. రేపు క్యాబినెట్లో కూడా బడ్జెట్ కేటాయించి ఈ షాప్ని ఏర్పాటు చేస్తామని కూడా నాకు మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి ఫ్యూచర్లో ఖచ్చితంగా కాలేజీని కూడా ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇది 50 లక్షల రూపాయలతో ఈరోజు అన్ని విధాలుగా సౌకర్యం కలిగిస్తుంది. మరి ఈ హాస్టల్ కూడా 50 లక్షల రూపాయలు కేటాయించి అది కూడా మరమ్మతులు చేపడతామని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం. అది కాకుండా మొన్ననే స్కూల్ హాస్టల్ రెసిడెన్సీస్ కాలేజ్ స్కూల్ హాస్టల్ దాదాపుగా 18 కోట్ల రూపాయలతో ఉంది. చాలా అద్భుతంగా ఉంది. ఆ రోజు కూడా మన తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే కట్టింది. మొన్న వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఏమాత్రం కూడా పని చేయకుండా పరిస్థితిలో మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా 3 కోట్ల రూపాయలు గ్రాంట్ శాంక్షన్ చేసి ఈరోజు బ్రహ్మాండంగా తయారైంది. దానికి అది ఒక నిదర్శనం. కొన్ని అభోగాలు కొంతమంది అయిన ముస్లింకి ఉన్న స్కూళ్ళన్నీ వేరే దానికి తీసుకుపోతారని చెప్పడం ఇది మీరు ఏం మాత్రం కూడా మీ మనసులో పెట్టుకోవద్దండి. తాత్కాలికమే రెసిడెన్సీ స్కూల్ అది శాశ్వతంగా ఉంటుంది మన ఉర్దూ పిల్లలకి. ఎందుకంటే జ్యోతిరావు పూలేది స్కూల్ ఏర్పాటు చేస్తాం, ఎక్కడైనా బాడుగుంటే పెట్టుకోండి, గురుకుల పాఠశాలని నేను చెప్పడం జరిగింది. నేను ఆలోచన చేశా, గత 5 సంవత్సరాలు మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ శిథిల వ్యవస్థలో చేసేదానికి ఎలాగుందో అది కూడా అలాగే మారిపోతుంది, అది భూబంగ్లాగా మారుతుంది, అది మారకూడదని ఒక ఉద్దేశంతోనే గురుకుల పాఠశాలకి అది కూడా రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది మంత్రి ఫరూక్ అన్నకి. అన్న కేవలం
ఒక సంవత్సరం కావచ్చు, అంత లోపలే మన పిల్లలకి అందరికి కూడా ఇక్కడ అన్ని విధాలుగా ఎడ్యుకేషన్ చెప్పేదానికి అలర్ట్ చేస్తామని చెప్పడం అన్న కూడా అన్నాడు. అయ్యా జయరాం గారు, ఆర్డీఓ ఆఫీస్ కూడా మందే కదా, మరి దాన్ని ఆక్రమించుకున్నారు కదా అని చెప్పడం నన్ను అన్నాడు. అంటే ఆ రోజుల్లో జరిగింది. నువ్వు ఉన్నావు, నేనున్నాను, మన ముస్లిం సోదరులకి ఖచ్చితంగా మాట ఇస్తాం. అది కేవలం ఒక సంవత్సరం మాత్రమే ఉంటుందేమో, కానీ మరి జ్యోతిరావు పూలే స్కూల్ కట్టించి మన పిల్లలకి శాశ్వతంగా ఇస్తామని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నా. ఈ రకంగా నేను అభివృద్ధి పార్టీలో చేస్తుంటే కొంతమంది కుళ్ళు రాజకీయాలకి, కుతంత్ర రాజకీయాలకి నేను కసాపురము ఆంజనేయ స్వామి, ఇక్కడ దర్గా మస్తానాయి దర్గా ఎలక్షన్లో చెప్పా ఈ రెండు అభివృద్ధి చేస్తానని. కసాపురం డెవలప్ అవుతుంది, ఎవరు కూడా ఏ ఎమ్మెల్యే వచ్చినా కూడా దాన్ని మాట్లాడిన పరిస్థితిలో ఈరోజు బ్రహ్మాండమైన ఈరోజు అభివృద్ధి జరుగుతుంది. దాని భాగంగా రెండవది మన మస్తానాయి స్వామిది. నేను పబ్లిక్గా ఆ రోజు మస్తానాయి స్వామి దర్గాలోనే చెప్పడం జరిగింది. ఇది 40 సంవత్సరాలు నేను ఉన్నప్పుడు, నాకు జ్ఞాపకం ఉన్నప్పుడు ఏ రకంగా ఉందో ఈరోజు కూడా అదే రకంగా ఉంది. ఎందుకు అభివృద్ధి కాలేదని అడిగితే, అన్న ఈ ఉండి డబ్బులు తీసుకుపోయి బోర్డు తీసుకొని పోతుంది, కానీ ఇది ఎప్పుడు కూడా అభివృద్ధి కాలే, ఎప్పుడు కూడా అభివృద్ధి నేర్చుకోలే, ఎప్పుడు కూడా ఏ లెట్రిన్ కానీ బాత్రూమ్ కానీ ఎక్కడ చేయలేదు, ఇది చాలా అధ్వానంగా పరిస్థితుల్లో ఉందని చెప్పినప్పుడు నాకు బాధ అనిపించింది. అయితే ఏమాత్రం కూడా వక్ఫ్ బోర్డు వాళ్ళు ఏమన్నా మనకి అభివృద్ధికి ఏమన్నా డబ్బులు కేటాయించారంటే ఒక్క నయ్యా పైసా కూడా కేటాయించలేదని చెప్పడం జరిగింది. అప్పుడే నాకు కోపం వచ్చింది. వక్ఫ్ బోర్డు కాకపోతే ఏదైనా బోర్డు కావచ్చు, మా మస్తానాయి దర్గాని అభివృద్ధి చేస్తేనే ఇక్కడ ఉన్న ఉండి డబ్బులకి మీరు తీసుకోవాలి, కానీ లేదంటే ఉండి మీరు ముట్టే ప్రసక్తే లేదని ఆ రోజే చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈరోజు కూడా బహిరంగంగా చెప్తున్నా, ఏదైనా అభివృద్ధికే నేను ఉంటాను, ఎప్పుడు కూడా నేను ఒక అన్యాయానికి పాల్పడనని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా. ఈరోజు మరీ చెప్తున్నా, ఆ ఉండి వచ్చే డబ్బుల్లో ₹1,00,000 వచ్చిందనుకో, 60,000 రూపాయలు మాకి ఈ మస్తానాయి దర్గాకి అభివృద్ధికి పెట్టాలా, 40% మీరు వక్ఫ్ బోర్డుకి తీసుకోవాలి, అంతేకాని లేదా దాదాపుగా 30 సంవత్సరాల నుంచి మా దర్గా నుంచి డబ్బులు తీసుకుపోతున్నారు. ఆ డబ్బులు ఇప్పుడు దాదాపుగా నేను ఎస్టిమేషన్ వేయడం జరిగింది. ఆ మస్తానాయి స్వామి ఉన్న ఇది దర్గా సమాధిని ఎస్టిమేషన్ వేపిస్తే 2.5 కోట్లు అవుతుందని మనకు చెప్పడం జరిగింది. అది కంపౌండ్ వాళ్ళు 1.5 కోటి, అంటే మొత్తం 4 కోట్ల రూపాయలు కావస్తుందని చెప్పడం జరిగింది. నేను వక్ఫ్ బోర్డుకి నేను లెటర్ ద్వారా చెప్తా, మీరు ఇప్పటికి ప్రస్తుతానికి 2.5 కోట్లు ఇస్తే 1.5-2 కోట్లు ఇవ్వండి, కంపౌండ్ వాళ్ళు నిర్మిస్తాం. మా అందరూ భక్తాదుల దయ వల్ల ఈ సమాధికి 2.5 కోట్లు ప్రజలతో అందరికి ఎక్కడున్నా ఉన్న ప్రతి ఒక్కరికి అడిగి సొంతంగానే, అంటే ఒక భక్తాదుల నుంచి ఒక రాజస్థాన్ మార్బుల్ తీసుకొని వచ్చి అది మంచిగా చేసే విధంగా ఈరోజు కడప దర్గా ఎలా ఉందో ఈడ గుంటకల్లో కూడా మస్తానాయి దర్గా అలాగే ఉండాలని చెప్పి మాట ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి కొంతమంది కల్లిబుల్లి మాటలతో నా మాటని వక్రీకరించి ఏదో 60% నేను తీసుకుంటానని మాట ఇవ్వడం సిగ్గుచేటు అని నేను అంటున్నా. మరొక్కసారి చెప్తున్నా, మీరేమో నా మీద బుద్ధుడు చల్లే కార్యక్రమం పెట్టేదానికి ఉన్నా కూడా, నేను ఎలక్షన్లో 30 రోజులకి గుంటకల్ నియోజకవర్గానికి వచ్చినప్పుడు కూడా మా ముస్లిం సోదరులకు ఎంతోమందికి భయపెట్టారు. గుమ్మనూరు చేర ఒక రాక్షసుడు, రౌడీ, గోండా అని చెప్పడం జరిగింది. అయినా ఓట్లు ఎవరైందండి, వాళ్ళు షాపుల్ని దోపిడీ చేస్తారు, వాళ్ళు రౌడీ మామూలు వసూలు చేస్తారని చెప్పడం జరిగింది. అది మన ఆలూరు వాళ్ళని కూడా పిలిపించి అన్ని ప్రచారం చేసి అన్ని షాపుల్లో ప్రచారం చేసి ఆయన రౌడీ గుండా అని చెప్పడం జరిగింది. కానీ
మీ మనసుల్లో మాత్రం అలాంటి వ్యక్తి గుమ్మనూరు జయరాం వస్తేనే ఈ గుంటకల్ నియోజకవర్గం అభివృద్ధి చెందుతున్న ఒక మనసు పూర్తిగా వాళ్ళు అన్నారు. గుంటకల్లో నా ముస్లిం సోదరులు ఉన్నారు, నువ్వు ఎక్కడయ్యా నాతో నిలబడతావా అని అనడం జరిగింది. కానీ మా ముస్లిం సోదరులు అన్ని కులాలు అన్ని మతస్థుల వాళ్ళు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా మా గుమ్మనూరు జయరాం ఆయన మనసు తెలుసు. అలాంటి వాడు వస్తేనే ఆయన కేవలం 30 రోజుల్లోనే నన్ను గెలిపించారు చూడు, అది మీ అందరికీ నేను రుణపడి ఉంటానని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఇది కాకుండా అన్ని కులాలకి ఏ మతమైనా ఏ కులసులైనా కానీ వారు డెవలప్మెంట్ చేసేదానికి రండి. మొన్ననే 30 మసీదులు దర్గా వాళ్ళు వచ్చి అన్నా ఇది అన్నీ మేము డెవలప్ చేసుకుంటాం, మా పిల్లలు చదివించుకుంటాం, మాకు ఈ పని చేసి పెట్టండి అన్నప్పుడు నీ పాత్ర ఉండాలంటే నా పాత్ర నేను ఉండను, మీరు 30 దర్గాలు ఉన్నవాళ్ళు మీరే ఒక 10 మంది కాకపోతే 15 మంది ఏర్పాటు చేసుకోండి, అది మీ సమక్షంలోనే జరగాలని చెప్పడం జరిగింది. అందరూ కూడా ఆనందంతో ఈరోజు ప్రతి ముస్లిం మన గుంటకల్లో ఉన్న మన ముస్లిం సోదరులందరూ కూడా ఐకమత్యమై వచ్చి రావడం జరిగింది. కాబట్టి మీ అందరూ ఒకటే చెప్తున్నా, ఏ నిర్ణయమైనా కూడా మీరు డెవలప్ చేసుకున్నా మీరే ఉండండి, మీ కమిటీలో మీరే ఉండండి, మా పాత్ర మాత్రం ఎమ్మెల్యే పాత్ర మాత్రం ఏ మాత్రం కూడా ఉండదని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తున్నాం.